హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు, బాగుండ్రా? మేము కూడా బాగున్నాం. ఈరోజు నేను చేసే వంట చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా అండి. స్ట్రీట్లో ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేస్తున్నా అండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు బిర్యానీలు తిని తిని బోర్ కొడితే ఈ ಫ್ರೈಡ್ ರೈಸ್ ಟ್ರೈ చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ಕನ್ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನು ಇವತ್ತು ಮಾಡೋ ರೆಸಿಪಿ ಎಗ್ ಫ್ರೈಡ್ ರೈಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಚಿಕನ್ ಹಾಕಿ ಭಾಳ ಚಲೋ ಇರ್ತೈತಿ. ಬರೀ ಮಾಡೋಣ ಈಗ. చూడండి, రైస్ వండి ముందే పక్కన పెట్టుకున్నా అండి. నేను నార్మల్ రైసే తీసుకున్నా, మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో వండుకుండే రైస్ అండి, జీరా రైస్ తీసుకున్నాను అనమాట నేను. దాంట్లోకి 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నా అండి. దీంట్లో ఇప్పుడు కలుపుకుందాం ఈ చికెన్ని. ముందుగా కారం వేసుకుందామండి. తర్వాత కొంచెం పసుపు, మిరియాల పొడి వేసుకోవాలి. ఉప్పు ఈ చికెన్కు తగినంత వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెము. ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకోవాలండి. బాగా ఇదంతా పట్టే వరకు కలుపుకోవాలి. కారం ఇంకా కొంచెం వేస్తుండండి, నేను తక్కువ అయినట్టు అనిపిస్తుంది కొంచెము. మీరు గరం మసాలా కూడా వేసుకోండి. నేనైతే వేయడం లేదు, ఎందుకంటే మాది మసాలా కారం కాబట్టి మసాలా కారం వేసుకున్నాను అనమాట. మీరు ప్లెయిన్ కారం అయితే గరం మసాలా పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోండి. నేను ఇవన్నీ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను అండి, పెద్దగా లేకుండా. మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఒక 15 నిమిషాలన్నా పక్కన మ్యారినేట్ చేసుకోవాలి. మూత పెట్టుకొని పక్కకు పెట్టుకొని ఇంకా వెజిటేబుల్ కట్ చేసుకుందామండి. మీకు వెజిటేబుల్స్ క్యారెట్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి, మీ వీలుని బట్టి వేసుకోండి. నేనైతే క్యారెట్ వేయటం లేదు ఈరోజు. బీన్స్, క్యాప్సికము అవి వేస్తుండ అనమాట. క్యాబేజీ కూడా వేసుకుంటుండండి. సన్నగా తరగాలి అన్నీ. క్యాప్సికమ్ 2 తీసుకున్నా అండి నేను. క్యాబేజీ ఒక కొంచెం తీసుకున్నా. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా తీసుకున్నా అండి, అవి కూడా కట్ చేసుకోవాలి. బీన్స్, నెక్స్ట్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. నేను ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నా.
పచ్చిమిరపకాయలు కూడా సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఒక పెద్ద బాండి పెట్టుకున్నా అండి, ఇనుపది. ఇలాంటి వాటిలలోనే ఫ్రైడ్ రైస్ చేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. మనం కలిదిప్పుకోవడానికి అన్నిటికి బాగుంటుంది అన్నమాట. ముందుగా చికెన్ ఫ్రై చేసుకుందాం. మంచిగా మ్యారినేట్ అయిందండి. ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. నూనె కాగిన తర్వాత మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే కలర్ వేసుకోండి, నేనైతే వేయలేదు. కలర్ వేస్తే కలర్ఫుల్గా బాగా కనపడతాయి అన్నమాట. ఫుడ్ కలర్. మంచిగా ఫ్రై అయినాయి, పక్కకు తీసుకుంటుందా. డాడీ వస్తున్నాడు చూడు, భీముడు గద పట్టుకొని వచ్చినట్టు వస్తున్నాడు ఫ్రైడ్ రైస్ చేయడానికి. అన్నీ ఏ పెట్టినావా? ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది. ఫ్రై అయితే నువ్వు అంతలోపల గుడ్లు పగలు కొట్టు. వాచ్ పెట్టినవే. వాచ్ సూపర్ ఉంది. మా కూతురు నా 50 yearsకి గిఫ్ట్కి ఇచ్చింది పావని కోటేశ్వరి గారు. అందుకని ఈ రోజు పెట్టుకున్నా. ఇది ఫాస్ట్ ట్రాక్ వాచ్ గిఫ్ట్కి ఇచ్చింది. బాగుందా? నేను ఒక్కదాన్ని గమ్మున చేసుకుంటా ఉండ, నేనే చేసేద్దాం మొత్తం అని. అవునా? ఫ్రైడ్ రైస్ అంటే నువ్వే కదా స్పెషల్ ఇంట్లో, నీ చేతితో చేస్తేనే బాగుంటుంది. మళ్ళా శుభ్ర పని మీద బిజీ ఉండడులే, నేనే చేసుకుందాము అనుకున్నా. వచ్చిన టైంకి బాగుంది వాచ్. ఇన్ని రోజులు పెట్టుకోవాలా? ఇన్ని రోజులు ఇంకోటి నా కొడుకు ఇచ్చిన ఫాస్ట్ ట్రాక్ అది పెట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ పావని గిఫ్ట్కి ఇచ్చింది, ఈ రోజు పెట్టుకున్నా. నేను అది చికెన్ కలుపుతారు కదా, అప్పుడు కార్న్ఫ్లోర్ వేయలే, మర్చిపోయినా. వేయకపోయినా ఏం పర్వాలేదు, అంటే బైండింగ్కి బాగుంటుంది, మసాలా అంతా ఉడిపోకుండా. వేయకునేం కాదు, కానీ వేస్తే బాగుండేదేమో అని ఒక చిన్న ఫీలింగ్. ఇదే టేస్ట్ ఉంటుంది దానిపైన. ఫ్రై అయినాయి కదా, తీస్తా. అది ఎంత కొట్టు, చిలగొట్టు. అది కాదు అంటుంది, తెలుసుకోను. చూడండి, ఇవి కూడా అయినాయి మంచిగా ఫ్రై. పక్కకు తీసుకుందాం. బాగా కొట్టినావు గుడ్డు, పోయి ఆయిల్లో పోయి. నువ్వు చేస్తావా ఇంక ఇప్పటి నుంచి? ఇప్పటి నుంచి నేను చేస్తా. సగం నేను చేసిన, సగం నువ్వు. సరే. ఇటే నువ్వు గుడ్డును మరి పొడి పొడి కైమ కొట్టగాకు, కొట్టానులే. పెద్ద పెద్ద పీసులు ఉంచు. ఎందుకు దానికి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినావు? ఎక్స్ప్రెషన్ ఏం లేదు, నేను చేసే విధానం వేరే ఉందా? నువ్వు చేసేది బాగుండేటట్టుంది. నువ్వు చేసేదే బాగుంటుందిలే. ఇంకా ఈ పక్కకి రా. వస్తుందా? అదే మాడుతుంది మళ్ళీ కింద.
ఉంచు ఇంకేంటి పెద్ద పెద్ద పీసులుగా. నేను శుభ్ర దీంట్లోనే వేసానా కూరగాయలు లేలే చేస్తాను సపరేట్ పక్క తీసి పెట్టాలి. తీయ దాంట్లో తీసి పక్కకు. స్పూన్ తట్టాను కొద్దిగా దీంట్లోకి వచ్చేటట్టు. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలా తగినంత. కొంచెం వేయి, దాంట్లో చాలా ఉంది. కొంచెం వేస్తుండే. చూడండి తరిగి పెట్టుకున్నట్టు పచ్చిమిరకాయలు వేసుకుంటుందా. తర్వాత క్యాప్సికమ్, క్యాబేజీ, బీన్స్ బీన్స్. పెద్ద సాల్ట్ వేయండి. నేను వేస్తాను, వేయమంటే నేను వేసి చేసేది. చేసిన శుభ్రయ్యి క్యాబేజీ తరిగి పెట్టుకున్నట్టు ఉల్లిగడ్డ సొప్పు. 2 గంటలు అయితే 3వ గంట తెచ్చినావే మళ్ళా. ఇది బాగుంటుంది రైస్. ఇది హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సిమ్లో పెట్టి చేసుకోకూడదు అసలు. అల్లం వెల్లుల్లి వేసానా, ఇంకొద్దిగా చాలా. అది కూడా ఇవి కూడా స్ప్రింగ్ ఆనియన్స్ ఉప్పు గుడ్డులో వేయలేదు కదా, గుడ్డు వేసిన తర్వాత వేద్దాం నీటకి మిక్స్ అవుతుంది. సరే సరే. ఫ్రై అయినాయి కదా, కొంచెము ఎగ్ వేసాను ఇంకా. వేసి ఏం బాగా సూపర్ కనపడుతుంది. వేస్తుందా ఫ్రై చెయ్యి. చూడండి, పక్కన ఆరబెట్టి పెట్టుకున్న రైస్ వేడి వేసుకుంటే ఇరిగిపోతుంది అనమాట. కొంచెం పదునుగా ఉంచుకొని పక్కన ఆరబెట్టి పెట్టుకోవాలి. చూడు శుభ్ర రైస్ చాలా చూద్దాం, చూసి కింద పడేయటంలో ఫస్ట్. స్పూన్ ఇటీ. అబ్బాయి ఎన్ని గంటలు కావాలా? ఇది కాదు, ఒక చిన్న గంట ఉందండి. ఇదిగో చాలా రైస్ వేసానా, కొద్దిగా బాగా ఫ్రై కావాలి రైస్ కూడా. అవుద్ది ఫ్రై. అవి కూడా వేసేయి, చికెన్ ఫ్రై. చూడండి, ఇది కూడా వేసుకుంటున్నా. మా ఆయన చేసుడకు 3 గంటలు పెట్టిందండి ఇప్పటికి. రైస్ పట్టేటట్టు కొంచెం ఉప్పు వేయొద్దా? చూస్తా, కొద్దిగా ఉప్పు చూసి తర్వాత వేద్దామా? నేను వేస్తా. సూపర్ ఉందండి టేస్ట్.
ఉప్పు సరిపోయిందో లేదో చెప్పాలి. ఉప్పు సరిపోయింది. వా చాలా సులభం అండి ఇది. అన్నీ సులభమే నీకు. సులభంగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు లంచ్ బాక్స్ తొందరగా డ్యూటీకి వెళ్ళాలన్నా కానీ తొందరగా తీసుకుని వెళ్ళొచ్చండి. అది వచ్చి ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. ఇది కూడా బాగుంటుంది. చాలా ఇది కూడా బాగుంటుంది కానీ కొంచెం టైం పడుతుంది. అది చిల్లీ సాస్, సోయా సాస్. చూడండి, గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నా ఫ్లేవర్ కోసం. సూపర్ ఉంటుంది టేస్ట్. గ్రీన్ యాడ్ ఉంది అది. గ్రీన్ చిల్లీ ఇది. తర్వాత అండి సోయా సాస్. మనం తగినంత వేసుకోవచ్చు. ఇవి పడితేనే ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట, స్వీట్లో చేసినట్టు. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మా వాళ్ళేమో 2 స్పూన్లు పెట్టి చేస్తున్నాం, 3 స్పూన్లు చేస్తున్నాను, పిండాలు చేస్తుంది నన్ను. స్వీట్లో చేసేటప్పుడు కూడా 2 గంటలు పెట్టాడే. ఇంతని కాదు, చేసేది అన్నీ ఉండాలి గంటలు. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. నెక్స్ట్ దుర్గద్ బాయిలో స్వీట్లో పక్కన ఒక షాప్ పెట్టిస్తా. షాప్ అని కాదు, ఏదైనా చేసేటప్పుడు వస్తువులు ఉండాలి. అవి చూడండి సూపర్ కనిపిస్తుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. అద్దిరిపోద్ది. ఇంకా బాగుంటుంది శుభ్ర. నువ్వు చేయటం బాగా తెచ్చుకోవటం ఇంకా రెడీ అవుతుందండి. ఇంకా నోరు ఊరుతుంది ఇంకా తినటానికి. ఫైనల్గా మిరియాల పొడి కొంచెం వేస్తుండ శుభ్ర. ఏ మంట బాగుంటుంది. అద్దిరిపోవాలి. కారం వేయలేదు కదా, అందుకే కొంచెం మిరియాల పొడి పడితే బాగుంటుంది. ఇంకా రెడీ అయింది. ఇంకా తింటామే. ఇంకా వేడివేడిగా ప్లేట్ వేయి. స్ట్రీట్ ఫుడ్లో తిన్నట్టు వేడివేడికి తినాలి. అదే చూడండి, ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాం. ఇంకా వేడివేడిగా అద్దరిపోతుంది అనమాట. ఇంకా బాండి పొయ్యి కుమ్ముదాము. ఇంకా ఫ్రైడ్ రైస్ బిర్యానీ కంటే టేస్ట్ ఉంటుంది. ఇది డిఫరెంట్ టేస్ట్, బిర్యానీ డిఫరెంట్ అనమాట. ఈరోజు మా ఇంట్లో వేడివేడిగా పొగలు కక్కుతున్న ఫ్రైడ్ రైస్, చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇప్పుడా తీసుకురాకలు అవుతుంది. ఈరోజు ఆగమాగం చేసినావు. వీడియో 3-4 గంటలు పెట్టి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు దొరుకుతుండే శుభ్ర. అట్లుంది. బాగుంది చాలా. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఎగ్గులు కైమా చేసినవి కలిపి 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 అన్నట్టు చేసిన వీడియో. ఇగో ఉల్లిగడ్డలు ఒకటేసార్లు నిమ్మకాయ కూడా పిండుకో, సూపర్ ఉంటుంది. రండి ఫ్రెండ్స్ తిందాము. ఆహాహా, ఓహోహోహో, నిమ్మరసం పిండుకొని పైన. నోరు ఊరుతుంది నిమ్మకాయ పిండుతుంటే. మాటికి ఒకసారి వాన ఎండ శుభ్ర. మేము చిన్నప్పుడు ఇట్నే కొద్దిగా ఉల్లిగడ్డ పైన కూడా పిండుకో, భలే టేస్ట్ ఉంటుంది. పిండుకో, నేను అన్నం పైన పిండుకున్నాను. చిన్నప్పుడు ఎండ వాన ఒకేసారి వస్తే మేము కుక్కకు నక్కకు పెళ్ళి అవుతుంది అనుకునేటోళ్ళం. మీరు అన్నారు ఏమంటారు అయితే మీరు? నక్కలకు పెళ్ళి అవుతుంది అంటే మేము కుక్కకు నక్కకు పెళ్ళి అవుతుంది అనేటోళ్ళం. మట్టబడుతుంది ఈరోజు వర్షం. రండి ఫ్రెండ్స్ తిందరు. నోట్లో పెట్టుకుంటాం కానీ అంత అద్భుతంగా ఉంది టేస్ట్. చూడండి చికెన్ ఫ్రై, ఈ వెజిటబుల్స్ వేసిన తర్వాత ఎంత స్మెల్ వస్తుందంటే అమోఘంగా ఉందండి. రండి తిందాం. ఇంకా చికెన్ పీస్ కూడా బాగా ఫ్రై అయింది. బా ఎప్పుడు ఒకటే రకంగా కాకుండా డిఫరెంట్గా చేసుకోవాలి అప్పుడప్పుడు. వా ఏం రుచి ఉందండి, ఇంకా మాట్లాడలేవు.
చికెన్ కూడా చూడండి, ఒక్కొక్కరు ఒక విధంగా చేసుకుంటారండి వాళ్ళ స్టైల్లో. మా స్టైల్లో చేసింది మా నువ్వు చేయని ఇచ్చినావా? భలే కుదిరిందండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది టేస్ట్. ఒకసారి టేస్ట్ చేసినారంటే ఇంకెప్పుడు చేసుకోవాలనుకుంటారు, అంతా బాగుంది. ఈ చల్లటి వాతావరణం ఉంది, బయట కూర్చొని తింటుంటే ఇంకా బాగుంది. ముద్దకు ముద్ద ఇంకా దిగుతూనే ఉందన్నమాట గొంతుల నుంచి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూసేవారు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది అనమాట. తప్పకుండా లైక్ చేయండి. మా వంటలు ఎలా కుదిరినాయి అనేది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.